వేములవాడ పోతున్నామని చెప్పేసి ముందు వీడియోలో చెప్పినా కదా, ఇక పోయే తొవలనే మా ఊరు అయితే ఉంటది అన్నట్టు. అత్తమ్మను కూడా తీసుకొని పోదామని చెప్పేసి ఊరికైతే పోతున్నాము. ఆల్రెడీ చెప్పేసినాము రెడీ అయి ఉండమని చెప్పేసి. వర్షాకాలంలో ఊరు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. నేను ప్రతిసారి చెప్తానే ఉంటా. ఆ గ్రీనరీ అదంతా మస్తు అనిపిస్తుంది, మస్తు పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నట్టు. ఆ టైంలో అనిపిస్తుంది అబ్బా ఊర్లోనే ఉంటే ఎంత మంచిగా ఉండు ఈ పట్టణంలో కన్నా అని అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో దాక్షికి వచ్చేపట్ల సన్ రూఫ్లో ఎంజాయ్ చేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ వచ్చేసింది. ఇంకా ముచ్చట్లయితే మొదలు పెట్టేసినాడు. మా ఊరు నుంచి వేములవాడకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం అయితే పడుతుంది అన్నట్టు. మేమైతే అన్న పూజకి అయితే పోతున్నాము. సో ఆ పూజ అరౌండ్ 1 o'clock అట్లా ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఆ టైంకి రీచ్ అయిదామని చెప్పేసి వెళ్ళినాము. వేములవాడ ఎంట్రెన్స్ లో ఈ త్రిశూలాలు ఆకాశాన్ని తాకుతున్నట్టు మస్తు అనిపిస్తాయి. ఇప్పుడు మేము గర్భగుడి లోపలికి వెళ్ళాలి కాబట్టి పంచలు అనేవి కంపల్సరీ దాక్షి వాళ్ళ నాన్న మార్చుకున్నారు. ఈ శ్రావణ మాసంలో గర్భగుడి లోపల శివలింగాన్ని తాకుతూ ఒక 5 నిమిషాలు పూజ చేసే అదృష్టం అయితే మాకు కలిగింది. మస్తు ప్రశాంతంగా అనిపించింది.